ఐటమ్స్లల్లో ఏం మ్యాజిక్ చేస్తావు? చేతిలో ఏమేమన్నా మ్యాజిక్ ఉన్నది చేస్తున్నావు? పానీపూరి స్టోరీ కోసం వచ్చినాం కానీ భగవతమ్మ రియల్ లైఫ్ స్టోరీ అయితే థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. ఇక్కడ టేస్ట్ మాత్రం కిరాకుంటుంది. భగవతి అమ్మ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది. క్రౌడ్ మాత్రం పిచ్చగా ఉంటుంది. సో ఇవి మైండ్లో పెట్టుకొని రావాలి ఇక్కడికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం. ప్రపంచంలోనే 1 అవర్ మాత్రమే ఉండే పానీపూరి బండి ఏదైనా ఉందంటే ఇది భగవతి అమ్మ బండే. హలో గాయ్స్, వెల్కమ్ టు సమయం స్పెషల్స్. హైదరాబాద్లో చాట్ అంటే చచ్చిపోతారు, పానీపూరి అంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాం బ్రో. అలాంటిది హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ కాచిగూడ భగవతి అమ్మ పానీపూరి ట్రై చేయకపోతే మనం అసలు పానీపూరియే తిన్నట్టు కాదు. అందుకనే మిమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చేసాం కాచిగూడ భగవతి అమ్మ పానీపూరి ప్రసాదం దగ్గరికి. ప్రసాదం అని ఎందుకన్నా చెప్పనా, ఇది ఆల్మోస్ట్ టెంపుల్లోనే ఉంటుంది బ్రో. కాచిగూడ కాళీ మందిర్ లోపల పక్కనే ఉంటుంది, జస్ట్ పక్కన. ఒకవైపు ఇక్కడ కాళీ అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటే ఇక్కడ భగవతి అమ్మ మాత్రం పానీపూరి ప్రసాదాలు పనిచేస్తూ ఉంటది. మరి ఇక్కడికి రావాలంటే మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 67 ఏళ్ల నుంచి మోస్ట్ ఫేమస్ భగవతి అమ్మ చాట్. ఆమె చేతోటి చాట్ తింటే ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటారు అనమాట. ఆమెనే ఈ భగవతి అమ్మ. సో ఆమెను చూసి, ఆమె ఎనర్జీని చూసి వస్తారు ఇక్కడ చాలా మంది కదమ్మా. ఏమో అమ్మ మీ ఇష్టం. ఎందుకు ఎక్కడికెళ్ళి వస్తుంది ఇంత ఎనర్జీ మీకు? మీ వయసు ఎంత? ఏమో 68, 66 ఉండొచ్చు. అంతేనా? 68. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇంతమంది క్రౌడ్ మిమ్మల్ని గుర్తుపడతారు? ఆ భగవతి అమ్మ పానీపూరి కోసం వస్తారు, మొత్తం గుర్తుపడతారు. హైదరాబాద్ మొత్తం. అవును, హైదరాబాద్ కూడా ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్, బొంబాయి, చెన్నై అంతా గుర్తుపడతారు. పాపులర్ పర్సనాలిటీ అనమాట. సో మరి పెద్ద షాప్ పెట్టాలని ఏమైనా కళలు ఉన్నాయా? కళలు ఉన్నాయి కానీ మనుషులు లేరు నాన్న, చేసేవాళ్ళు లేరు. వేరే వాళ్ళకి ఇస్తే ఈ టేస్ట్ రాదు. నేను ఉండాలి, నేను నా చిన్న కొడుకు ఉండాలి. అందుకని వస్తుంది అనమాట, చేత హస్తవాషిగా. దేవుడు దయ, అమ్మవారి దయ. సో ఇక్కడ క్రౌడ్, ఇంత క్రౌడ్ లో మీకు పర్మిషన్ ఎట్లా దొరికించుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి, మా ఓనర్ సార్ కూడా మంచోళ్ళే. నేను చిన్నపిల్లప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. మా ఓనర్ సార్ కూడా మాకు ఇస్తాడు. ఓకే ఓకే, సూపర్ అమ్మ. రైట్. సో ఫస్ట్ మనం రగడా పూరి ట్రై చేద్దాం. సో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఇందాక చెప్పినాను కదా. ఇక్కడ టేస్ట్ మాత్రం కిరాకుంటుంది. భగవతి అమ్మ ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది. క్రౌడ్ మాత్రం పిచ్చగా ఉంటుంది. సో ఇవి మైండ్లో పెట్టుకొని రావాలి ఇక్కడికి. సో మోస్ట్ అంటే ఇక్కడ 2 ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పిన కదా, అందులో ఒకటి రగడా పూరి. అది ఎట్లుంటుందంటే అసలు టేస్ట్ యమ్ ఉంటుంది అనమాట. ఒకటి తిని ఆపలేం మనం దీన్ని, అంత యమ్మీ ఉంటుంది టేస్ట్. సింపుల్ ఐటమ్స్, ఉప్పు కారం పైనుంచి చల్లుతారు. సాస్ ఏదైతే ఉందో వాళ్ళంతా హ్యాండ్మేడ్ మసాలా ఇదంతా. అండ్ వీళ్ళు తయారు చేసిన చనా కూడా అందులో ఏమీ వేయరు, ఓన్లీ ఉప్పు వేసి ఆ శనగలు ఉడకబెడతారు. బఠానీ వాట్ ఎవర్ చాట్ వీళ్ళు దీంట్లో వేసేది. దీని మీద వేసే మసాలా ఆ టెక్స్చర్ కోసం వస్తారు జనాలు ఇక్కడికి. కొంచెం పుల్లగా తీయగా ప్రాపర్ టేస్ట్ అనమాట. ఒకటి తిని నిజంగా ఆపలేరు. ఇది ఒకటి ఇప్పుడు 30 రూపీస్ అనుకుంటా. ఇది వరకు 20 అలా ఉండేది, పెరుగుతున్నాయి మెల్లమెల్లగా. సో చూసారు కదా, ఇక్కడ 67 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నా కూడా ఎంత క్రౌడ్ అండ్ ఎంత పాపులారిటీ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం రగడా పూరి ట్రై చేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి పానీపూరి కూడా టేస్ట్ చేద్దాం రండి. ఇందులో మనకు ఫ్యాంటసీగా బయట పానీపూరి షాప్స్ లాగా ఆనియన్స్ అవి ఇవి ఏమీ వేయరు. అయినా కూడా ఇక్కడ జనం వచ్చి తింటారు. ఎందుకు తింటారో అర్థం కాదు. సో ఆ టేస్ట్ చేసి చూపిస్తా. ఏదో మ్యాజిక్ ఉంది మొత్తానికి. సో ఈ పానీపూరిలో
నిజంగా ఎక్కువ ఐటమ్స్ మసాలాస్ ఏమి ఉండవు, ఓన్లీ కర్రీ అండ్ పూరి అన్నీ ఫ్రెష్లీ గ్రైండెడ్ ఉంటాయి. ఎవ్రీడే చేసుకొని వస్తారంట. ఆ వాటర్ స్పెషల్గా అథెంటిక్ పానీపూరి అంటే ఇట్లా ఉండాలని అన్నట్టుగా ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచి వస్తున్నాను. ఎందుకంత మా ఫేవరెట్ పెద్ద డాడీ తీసుకొని వస్తుండే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రావాలంటే టైం తీసుకుని రావాలి. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏముంటది అంటారు ఇక్కడ? మ్యాజిక్ టేస్ట్ అంతేనా? టేస్ట్ తీసుకొని వస్తుంది ఇక్కడ. మ్యాజిక్ అమ్మ చేతిలో మ్యాజిక్ ఉంది. మ్యాజిక్ ఉంది అమ్మ చేతిలో. చిన్న దేవుడి దయ. రైట్. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. ఇక్కడ చాలా మంది వచ్చి సాయంత్రం గంటన్నరనే ఉంటుంది, 2 hours లోపలనే మొత్తం అయిపోతుంది. ఖాళీ ఓన్లీ గచ్చుపు ఉంటుంది, పానీపూరి ఉంటుంది, రగడా పూరి ఉంటుంది. 2 ఐటమ్స్ కానీ చాలా ఫేమస్. ఇక్కడ చాలా మంది వచ్చి తినిపోతుంటారు. కాకపోతే ఇక్కడ అసలు క్యూ లైన్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ మటుకు. బాగుంటుందండి, చాలా మంది వస్తారు. ఫేమస్ ఇది. దగ్గర ఒక 25-30 ఏళ్ళ నుంచి ఉంది ఇది. 60 ఏళ్ల నుంచి ఉందా? అది తెలియదు నాకైతే, 20 ఏళ్ళ నుంచి ఉందని తెలుసు నాకు. బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. థ్యాంక్ యూ. సో భగవతి అమ్మ ఈజ్ అవుట్ హియర్. ఇప్పుడే గంట సేపట్లో మొత్తం సేల్ కంప్లీట్ చేసి వచ్చింది విజయవంతంగా. సక్సెస్ అయిపోయిందా ఇవాళ టార్గెట్? అయిపోయింది నాన్న, అయిపోయింది. రోజు గంట సేపట్లో ఎట్లా కథం అవుతున్నాయి అసలు మీ షాప్లో? అది నా 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 శ్రమ. కష్టపడాలి. ఒక్క డైలాగ్ చెప్ప. అసలు యూత్ అందరు ఇప్పుడు చాలా అసలు జాబులు లేవు, ఏం లేవు అని బాధపడతా ఉంటారు కదా. మరి నువ్వేంది ఇట్లా చిటికల ఇంతగానం ఫేమస్ అయిపోయినావు, ఎవరిని అడగకుండా చేయి దాచకుండా నీ కష్టం మీద నువ్వు బతుకుతున్నావు. చాలా కష్టపడ్డా నేను చిన్నప్పుడు, అందుకే నాకు భగవంతుడు ఇప్పుడు ఇస్తుండు. ఇప్పుడు ఇస్తుండు. లైఫ్ లో సెట్ కావాలంటే, సక్సెస్ కావాలంటే కష్టం చేయాలి. ఎట్లా కష్టపడాలి? నా స్టాప్ లేవగానే కష్టపడాలి. అంటే ఈ రోజులలో కష్టపడడం అంటే బతుకం అవుతుంది, కష్టపడాలి. అది రోజు లేవగానే కష్టపడాలి, దేవుని యాద్ చేయాలి, అన్నీ చక్కగా చేస్తాడు ఆయన. సో ఈ షాప్ ఎట్లా స్టార్ట్ అయింది? దీని కథ నేను మా తాత మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే మా తాత మా అమ్మమ్మ తీసుకొని వచ్చింది ఇక్కడ. ఎక్కడ మీది? మాది మల్కాపూర్. మా అమ్మమ్మది. మా నాయనది పోసం పెళ్ళి. అయితే మా అమ్మమ్మ ఇంట్లోనే పర్వరించి అయినా వాళ్ళు చేత కాకుండా అయ్యారు. అయితే ఇక్కడ తీసుకొని వచ్చి ఒక గుడిలో కూర్చుంటే అక్కడ ఇక్కడ ఏరియా వాళ్ళు మఠం అక్కడ ఇక్కడ కూర్చుంటే మా తాత మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొని వచ్చి పెద్ద మహారాజు ఉన్నాడు ఇక్కడ, సాస్తాడు ఆయన, సాధు మహారాజు, అందరి పిల్లల్ని దాస్తాడు, ఈమెను కూడా దాస్తాడు అని తీసుకొని వచ్చిర్రు ఆయన దగ్గర. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఠాకూర్ ప్రసాద్. ఆయన ఊరు ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చిండు. ఆయన పెళ్లి చేసుకోలే. ఆయన గురు మహారాజ్ సాధు. సాధు మహారాజ్. ఆయన ఎప్పుడు ధర్మం దానం ఇట్లనే చేస్తుండే. నన్ను దాదిండు. ఇక సూపర్. అందరు ఆయన దగ్గర పనిచేతురు, వాళ్ళందరూ ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఆయన దగ్గర మిగిలిపోయినా. మా అమ్మ మా నాయన లేనా రాసి పెట్టింది. నా పెళ్లి చేసిండు. మా తాత వాళ్ళు ఉన్నారు. మా అంకుల్ని అక్కడ మా అత్తగారి దిక్కెళ్ళి బాబు ఉండంటే మా అంకుల్కి ఇచ్చి పెళ్లి చేసిండు. నాకు 3 బాబులు. ఈయన నడిపి ఆయన, చిన్న ఆయన లేడు, పెద్ద ఆయన ఇంజనీరింగ్, ఆయన జాబ్ చేస్తాడు కార్ కంపెనీలో మేనేజర్. అందరినీ సెట్ చేసేసిన. ఇక ఈయనకు జాబ్ లేదని ఈయన ఎంబడి జర పని చేస్తున్నా. సూపర్. కానీ ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీగా ఎట్లా పని చేస్తున్నా? చేతన అయితే లేదు కానీ పాపం ఆయనకు జాబ్ లేదని చేస్తున్నా. ఆయన చేస్తాడు రోజు. ఆయన కూడా రోజు 4 గంటలకు లేచి అన్ని పనులు ప్రిపేర్ చేస్తాడు ఇంటికాడ. ఇక్కడ కొంచెం వాటర్ కలిపేది ఉంటుంది, నేను చేసేదాకా ఆయన సరిగ్గా రాదు, అందుకే ఇక్కడికి వస్తా ఇంటికి వెళ్ళి. సూపర్. ఏమేమి వేస్తావు ఐటమ్స్ లల్లా? ఏం మ్యాజిక్ చేస్తావు? చేతిలో ఏమేమన్నా మ్యాజిక్ ఉన్నది చేస్తున్నావు? చేతబాడు ఈ రోజులో నడుస్తుందా? చేతబాడు చేస్తే జైలు వేస్తారు. మరి ఎట్లా వస్తున్నారు? నేను నా మూఢనమ్మకాలు, నేను సైంటిస్ట్. మూఢనమ్మకాలను పట్టుకొని సైంటిస్ట్ ఎవరు? నేను దేవుణ్ణి తక్కువ నమ్ముతా. మన కష్టం ఎక్కువ నమ్ముతా. కష్టం నమ్ముతా. దేవుణ్ణి కూడా చేసే పూజ చేస్తా. మనం చేసేది చేయాలి, తర్వాత దేవుడు చేస్తా పూజ. కానీ మరి ఎక్కువ దేవుడి మీదనే పడేయం కూడా చేసుకోవాలి. పని చేసినాక దేవుడు.
ముందు కష్టం చేయాలి, ఏ మాట చెప్పినావు అమ్మా. ఆ నుంచి భగవంతుడు ముందు పని చేయాలి లేచి. సూపర్. లేకుంటే ఇట్లా వండుకొని నా అదృష్టం అంటే కుదరది, లేవాలి చేయాలి. సూపర్. సో ఇప్పుడు ఇది 60 ఏళ్ల నుంచి ఉందా ఇది? చిన్నప్పటి నుంచి మా తాత ఉండే కిరాయికి ఇంట్లో, ఈయన కిరాయికి ఉండే ఇంట్లో. పుట్టినప్పటి నుంచి ఇక ఈ షాపు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను 8 ఏళ్ళ పిల్లను 7 ఏళ్ళ పిల్లను వచ్చిన ఆయన దగ్గరికి. అచ్చా అచ్చా, అట్లా. రైట్. సో ఏమేం కలుపుతారు ఇక? సీక్రెట్ ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు, మామిడికాయ చారు. చారు మామిడికాయ. మామిడికాయ. ఓకే ఓకే, అది సీక్రెట్. మరి చింతపండుతో చేస్తారు కదా అందరు బయట. మామిడికాయ చాలా పిరం ఉంటది, ఒక్కసారి కొనుక్కొచ్చుకుంటాం సంచులు సంచులు, దాన్ని జ్యూస్ చేస్తాం. ఓకే, జ్యూస్ చేసి చేస్తాం. అది పులుపు ఉండదు. మరి మేము కొనుక్కొచ్చుకుంటాం గంజికి పోయి. సంవత్సరం మొత్తం ఒరుగా నానబెట్టి చేస్తాం. ఓ సూపర్. మ్యాంగో వాటర్ మొత్తం మ్యాంగో వాటర్. చట్నీ కూడా మ్యాంగో చట్నీ. అదే అవునవును, మీఠా కూడా మ్యాంగో. మీఠా వేస్తారు దాని మీద, అంతా సాస్ వేస్తున్నారు కదా రగడ మీద, అది కూడా మ్యాంగో. అచ్చా, అంతా మ్యాంగోదే. అంతా మ్యాంగోదే. పులుపు గిలుపు కానీ యాసిడిటీ కడుపు నొప్పి ఏమి ఉండవు, ఏది ఉండదు, అంతా మంచిగా అవుతుంది. మళ్ళా అది పప్పు కూడా ఇంపార్టెంట్ తెస్తాం, మంచి పప్పు పిరంది. దాంట్లో కూడా మసాలాలకి చెత్త ఏం లేదు, ప్లేన్ ఉంది, ప్లేన్ మంచిగా టేస్ట్ ఉంది. 10 సార్లు కడుగుతాడు ఈయన, 10 సార్లు చాలా కడుగుతాడు పప్పు, తెలుపు అయ్యేదాకా కడుగుతాడు. అదనమాట, మొత్తం కడగడంలో ఉంది, నీట్ చేయడంలో ఉంది, మంచి మనసులో ఉంది. పొద్దంతా పనే ఉంటది బుజ్జి, పొద్దంతా పనే ఉంటది. కానీ ఎక్కువ ఐటమ్స్ చేయొచ్చు కదా, పెద్ద షాప్ పెట్టుకోవాలి, ఎక్కువ పార్కింగ్ కష్టం ఉంది, పోలీసు వాళ్ళు సతాయిస్తారు. ఇక ఎక్కడైనా పోవాలంటే ఇక మళ్ళా వేరే షాప్ వాళ్ళు వచ్చి అడగరా, మాకు కూడా మీ పానీపూరి స్టైల్ నేర్పించండి చెప్పండి అని? అందరు అడుగుతారు, కానీ నేను ఎట్లా చెప్తాను నా జిందగీ. అది కూడా ఉండాలన్నమాట, సీక్రెట్ మెయింటైన్ చేయాలి. లేకపోతే అందరికి ఎట్లా చెప్తాం మేము? ఫ్రీగా పైసలు ఇస్తే చెప్తావా? పైసలు ఇచ్చినా చెప్పా, పైసలు ఇచ్చినా చెప్పవా? ఎవరు బతుకువాడు బతకాలి. 1 కోటి రూపాయలు ఇస్తా అంటే? వద్దు, 1 కోటి రూపాయలు ఏం చేసుకోనికి? అంకుల్ భూమి ఉంది, ప్రాపర్టీ బాగుంది ఊళ్ళో. చాలు మనకి, చాలు. ఏదో ఇట్లా ఈ భోజనం గురించి పని చేస్తున్నా, ఈ పూటకు ఈ పూట కోసం పని చేస్తున్నా. అంకుల్ది భూమి ఉంది, పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. సూపర్. అసలు పానీపూరి స్టోరీ కోసం వచ్చినాం కానీ భగవతమ్మ రియల్ లైఫ్ స్టోరీ అయితే థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. సో భగవతి అమ్మ ఇంకా కాలే ఒకసారి కూడా. ఎన్నిసార్లు అయితే పెళ్ళి మంచిగానే ఉన్నావు అమ్మ నువ్వు అయితే. అన్న అయిపోయినాయి. అది అయితే మనం పానీపూరి స్టోరీ కోసం వచ్చినాం కదా, కానీ ఆమె రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలు అన్నీ మన ఛానల్లో చూడమని వాళ్ళకి చెప్పు. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమ్మా. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. పానీపూరి తినండి అని చెప్పి, పానీపూరి తినండి, టైం మీద రాండి. సూపర్. సో అదన్నమాట భగవతి అమ్మ పానీపూరి స్టోరీ. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. కెమెరామ్యాన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా.